తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దామరచెర్ల మండలం వాడపల్లి గ్రామంలో అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దామరచెర్ల మండలం వాడపల్లి గ్రామంలో అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైనందున ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్లో ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలు తినడానికి అనుగుణంగా లేక బియ్యం తప్పుదారి పట్టించి కొందరు దందాలు చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ధనం వృధా అవ్వడమే కాక నిరుపేదలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉందనే ఉద్దేశంతో పేదల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మరోసారి నిరూపించిందని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డీలర్స్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అది కనిపించట్లేదు సార్ చూడండి సార్ అడ్డున్నాడు కనిపిస్తుంది ఒక ఫోటో సార్ చూడండి అందరూ చూడండి సోనియా గాంధీ గారి నాయకత్వం చేసుకోమ్మా సైడ్ చూడండి సార్ ఒకసారి సార్ ఇటు ఒక్క నిమిషం. తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మండల కాంగ్రెస్ నాయకులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. వేదిక పోయి ఆశీర్వైన గౌరవనీయ మిత్రులు చాలా మంది పేరు చెప్పాలి లేట్ అవుతుంది కాబట్టి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ముందు నా అక్కలకు, నా తమ్ములకు, నా చెల్లెలకు, అన్నలకు అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఏదేమైనా చాలా సంతోషకరం. ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది. అలా నాకు ఎలక్షన్లో ఏదైతే మేము నాడు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసి 6 గంటలు పూర్తి చేసి ఇవాళ సన్నబియ్యం ప్రోగ్రాన్ని గౌరవనీయులు పెద్దలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన హుజూర్ నగర్లో పెద్ద సభ పెట్టి ఇది లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మండలంలో ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు మేమందరం తీసుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. గతంలో చూడండి, ఇప్పటిదాకా ఇందిరాగాంధీ మొదలుపెడితే ఇక్కడ దాకా చూడండి, పేదల కోసం పనిచేసిందంటే కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం పనిచేసిందంటే నెహ్రూ గారి కుటుంబం. దేశంలోనే అతి పెద్ద కార్యక్రమం తీసుకున్న మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి దొడ్డురక బియ్యం అది చాలా విచ్ఛిన్నం అవుతుంది, అది ఒక కబ్జాదారు చేతుల్లోకి పోతుందనే ఉద్దేశంతో కేవలం అది రీసైక్లింగ్ కొంతమంది చేతుల్లోనే అది నడుస్తుందనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని
ఈ యొక్క దందాన్ని మనం ఆపాలనంటే ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఆ పేద కుటుంబాలు మనం ఏదైతే భోంచేస్తున్న సన్న బియ్యం ఉన్నాయో ఆ బియ్యమే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈ దందా ఆగిపోతుంది. ప్లస్ పేద కుటుంబాలు కూడా బయట కొనుక్కోకుండా ఈ కార్యక్రమాన్ని మొన్న ఉగాది రోజు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పక్క కాన్స్టిట్యూషన్ హుజూర్నగర్లో చేసుకోవడం కూడా మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేద కుటుంబానికి ఈ చేరే విధంగా ఈ సన్నబియ్యం ఏదైతే అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఈ చేరే విధంగా